హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చూడండి నా చేతిలో ఏముందో. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అండి. నిన్నే వచ్చింది, చూసారా? ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో నిజంగా అయితే. గూగుల్ యాడ్సెన్స్ పిన్ కోసం, ఈ పిన్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు కదా. నేను కూడా అలాగే ఎదురు చూశాను, ఇప్పుడు వరకు ఎదురు చూశాను. అసలు నిజంగా ఇది రావడం నిజంగా చాలా అదృష్టం నేను చెప్పాలి. అదృష్టము, నా కష్టము, నా సబ్స్క్రైబర్లు, లైక్లు కొట్టిన వాళ్ళు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నా ఛానల్లో ఆదరించిన వాళ్ళు, మీరందరూ కూడా మీ అందరి సహకారం వల్లే నాకు ఈ గూగుల్ పిన్ అయితే వచ్చిందండి. నిన్నే వచ్చిందండి పోస్ట్లో. చాలా తొందరగా వచ్చిందనమాట. నా యూట్యూబ్ జర్నీ అసలు ఏంటో, ఎలా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, చాలా షార్ట్కట్లో, చాలా చాలా తక్కువ లెంగ్తీలో చెప్తాను, ఎక్కువ లెంగ్తీ పెట్టాను వీడియో అయితే. షార్ట్కట్లో చెప్పేస్తాను. ఏంటి అంటే, నేను 2022 డిసెంబర్ 22లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. డిసెంబర్ 22, ఇంకా 8 రోజులైతే 23లోకి వచ్చేస్తాను అనమాట. డిసెంబర్ 22లో వంట నచ్చిందా ఛానల్ నేను స్టార్ట్ చేసి వంటలు పెట్టాను. ఫస్ట్ అయితే వంటలు పెట్టాను అనమాట. డైలీ వంటలు పెడుతున్నాను. పెద్ద వీడియోలే పెడుతున్నాను, లాంగ్ వీడియోసే పెడుతున్నాను, షార్ట్లు పెట్టలేదు. లాంగ్ వీడియోసే పెట్టాను. చాలా 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 ఒక 4 నెలలు 5 నెలలు దాకా లాంగ్ వీడియోస్ పెట్టాను. సబ్స్క్రైబర్లు అయితే తక్కువ వస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి. సబ్స్క్రైబర్లు తక్కువ వస్తున్నారు, వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి. డైలీ లాంగ్ వీడియోస్ పెడుతున్నాను అనమాట. ఒకటే కాన్సెప్ట్, వంట ఒకటే పెట్టాలి, ఇంకేం పెట్టకూడదు, దీని ఇంట్లో మిక్స్డ్ కంటెంట్ వద్దు అనుకున్నాను అనమాట. అని వంటే చేశాను. వంటల వీడియోలే పెడుతున్నాను. అయితే వంటల వీడియోలు మరి వంటలు చేసేవాళ్ళు యూట్యూబ్లో క్రియేటర్స్ చాలామంది ఉన్నారు. చాలా చాలా మంచి మంచి క్రియేటర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ వల్ల నేను కూడా సరే ఇంట్లో కూర్చొని ఖాళీగా ఏం చేద్దాము, అందరు హౌస్ మేట్స్ అందరూ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు. ఏదో పేరు కోసమో, ఏదో మెడల్స్ సాధించాలనో కాదండి, 4 డబ్బులు సంపాదించుకుందాము. ఈ వయసులో ఇంట్లో కూర్చొని సంపాదించాక మనం రూపాయి పెట్టుబడి పెట్టక్కర్లేదు, ఒక ఫోన్ ఉంటే చాలు, కష్టపడి వీడియోలు చేసుకుంటే చాలు అని చాలామంది వీడియోలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. అయితే 5-6 నెలలు నేను కంటిన్యూగా వ్యూలు అయితే పెడుతున్నాను. పెడుతూ ఉంటే వ్యూస్ రావడం లేదు అసలు. తర్వాత చాలామంది షార్ట్స్ ద్వారా వ్యూస్ వస్తాయి, వ్యూస్ కాదు సబ్స్క్రైబర్లు పెరుగుతారని చెప్తే, అప్పుడు ఈ ఫుల్ లెంగ్త్ వీడియోసే నేను దాంట్లోనే చిన్న కట్ చేసి షార్ట్లు పెట్టేదాన్ని. 1 minute షార్ట్ వీడియో పెట్టేదాన్ని. అలా వాటికైతే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, నాకు బాగా వచ్చారనమాట. అట్లా పెద్ద వీడియోలకే వస్తున్నారు, ఈ షార్ట్లకే వస్తున్నారు. అలా చాలా ఒక 8 నెలల్లో నాకైతే 1000 సబ్స్క్రైబర్లు కంప్లీట్ అయ్యారండి. తర్వాత 4000 అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. వాచ్ అవర్ 4000 అవర్స్ ఉండాలి కదా, 4000 గంటలు. అది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అయిపోతే నాకు మానిటైజేషన్ అది వచ్చిందనమాట. అంటే మెయిల్ వచ్చింది, మానిటైజేషన్ అప్లై చేసుకోండి అని మెయిల్ వస్తే అది మానిటైజేషన్కి నేను అప్లై చేశాను. మా ఇంట్లో ఎవ్వరికి తెలియదు అసలు, యూట్యూబ్ నాలెడ్జ్ లేదు మా పిల్లలకి కానీ ఎవరికి కానీ. అసలు నిజంగా ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను, నేనే ఫస్ట్ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా చేశాను. ఇది మానిటైజేషన్కి కొంచెం ఇది అప్లై చేయండి రా, ఎట్లా అంటే మా పిల్లలు అందరూ చదువుకున్న వాళ్ళే కానీ, అమ్మో నీ తిప్పలు నువ్వు పడవు, మాకు తెలియదు, మళ్ళీ ఏమైనా తప్పులు పోతే మమ్మల్ని తిడతాను అని పట్టించుకోలేదు ఎవరు. సరే నేనే మాధురి గారు, టెక్ ఛానల్ మాధురి గారు వీడియోస్ చూసి, తర్వాత ఇంకో అబ్బాయి వీడియోలు కూడా, అబ్బాయి పేరు ఏదో ఉంది సంథింగ్ మర్చిపోయాను, ఆ వీడియోలు చూసి నేను మానిటైజేషన్ అయితే నేనే సొంతగా చేసుకున్నాను. చాలా బాగా వివరంగా చక్కగా చెప్తున్నారు అనమాట. మానిటైజేషన్ అప్లై చేశాను. 3 స్టెప్పులుగా ఉంటుంది. ఫస్ట్ మానిటైజేషన్ 3 స్టెప్పులుగా అప్లై చేశాను, అయిపోయింది. తర్వాత మళ్ళీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది,
అది కూడా అప్లై చేశాను అనమాట, అయిపోయింది. తర్వాత $10 కంప్లీట్ అయితే ఈ గూగుల్ పిన్ అయితే వస్తుంది. అప్పటి నుంచి మనం $10 మనకి కంప్లీట్ అయితేనే ఈ పిన్ అనేది మనకు వస్తుంది అనమాట. నాకు $10 కంప్లీట్ అయ్యి కొంచెం లేట్గా, ఎందుకంటే వ్యూస్ తక్కువ, సబ్స్క్రైబర్లు వచ్చారు కానీ వ్యూస్ కేలు అయితే లేవు. అంటే నాకు 1000 వ్యూస్ వచ్చిన వీడియోలు అయితే ఉన్నాయి. 12,000, 15,000, 27,000 అలా వచ్చిన వీడియోస్ అయితే ఉన్నాయి, బాగానే వంటల వీడియోలు. కానీ ఎప్పుడు అవి మానిటైజేషన్ అవ్వకముందు వీడియోలు అనమాట. అవి పనిచేయవు. మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చిన వీడియోలకు మాత్రమే మనకి రెవెన్యూ వస్తుంది. అందుకని దాన్ని బట్టి మనకి $10 ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు మనకి ఈ పిన్ అనేది వస్తుంది అనమాట. గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది. నాకు $10 కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయిన తర్వాత నేను ఏం చేశాను, పిన్ వెరిఫికేషన్ మీరు అప్లై చేసుకోండి అని నాకు వస్తే నేను అప్లై చేశాను. అప్లై చేస్తే ఇది అడ్రస్ వెరిఫికేషన్ అనమాట. దీంట్లో 6 డిజిటల్ నంబర్ ఉంటుంది, డిజిటల్ కోడ్ ఉంటుంది దీంట్లో. సో అది చూపించకూడదంట, ఎవరు చూపించరు, నేను కూడా చూపించట్లేదు. అందుకని ఏం ప్రాబ్లం అవుతుంది, ఇంత కష్టపడి చేసి మళ్ళీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని భయం అన్నమాట. అంతే, చూపించకూడదంట, ఎవరు చూపించరు, కాకపోతే ఈ కవర్ మాత్రం చూపిస్తారు అంతే. ఇదేమో అడ్రస్. అంటే ఇది ఎలా అంటే పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం పోస్ట్ మెయిన్ వాళ్ళకి చెప్పి కనుక్కొని మీకు ఇవన్నీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత $10 మీకు కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లై చేస్తే పిన్ కోసం వస్తుంది అనమాట ఇది. అదే అప్లై చేసిన తర్వాత మీరు ఫోన్ నెంబర్ కూడా పెట్టిన తర్వాత మీరు కనుక్కుంటా ఉన్నారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు కొంచెం లేట్ అవ్వచ్చు. అందుకని పోస్ట్ మెయిన్ని మీరు కనుక్కొని, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైనా కనుక్కొని మీరు వచ్చిందో లేదో మీరు ఎంక్వైరీ చేసుకోండి. అలా ఇది మాది కొంచెం సిటీనే కాబట్టి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం మాది సిటీనే కాబట్టి నాకు అప్లై చేసిన పిన్ కోసం నేను అప్లై చేసిన ఎన్ని రోజులు, డిసెంబర్ 15 నేను అప్లై చేశాను. అప్రూవ్ అయిపోయింది. నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది పంపించామని. నాకు నిన్న 26 నిన్న పండగ అయిన తెల్లారి, క్రిస్మస్ అయిన తెల్లారి నాకు వచ్చిందనమాట. నిన్న నా సంతోషానికి అవధులే లేవండి. నిజంగా డబ్బులు రావడం మాటేమో కానీ ఇది చూసి ₹1,00,00,000 వచ్చినంత ఆనందం అయితే పడ్డాను నేను. నిజంగా మా వాళ్ళందరూ నీకు పిచ్చా వీడియోలు ఎందుకు చేస్తాను, అవసరమా నీకు? నేను కనపడలేదండి చాలా, మొన్నటి వరకు కూడా, ఒక నెల వరకు కూడా నా వీడియోలో నేను కనపడలేదు. నేను రెసిపీలు చేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తర్వాత మా ఇంట్లో పెప్పుగాడు, మా కుక్ ఉంది ఒకటి, పెప్సీ, దాని వీడియోలు పెడుతున్నాను. కొంచెం అవి ఇవి, తర్వాత వంటల వీడియోలు కాకుండా కొన్ని అవి ఇవి కూడా చాలామంది పెడుతున్నారు కదా. నేను కూడా సాంగ్స్, పాటలు గీటలు అలాంటివి ఏం పెట్టలేదండి. మళ్ళీ లేనిపోయిన తలనొప్పి ఎందుకు తెచ్చుకోవడం, అవన్నీ క్లెయిమ్స్ పడితే ఇంకేంటేంటో పడతాయంట కదండి, ఛానల్ పోతుందంట అనేసి చెప్తున్నారని నేను కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళ వీడియోలు అవి ఇవి చూసి కొంచెం నేర్చుకొని ఏదో తెప్పపడి నేను ఎక్కడి దాకా వచ్చానండి. ఇదైతే వచ్చిందండి, చాలా సంతోషం. ఇది వచ్చిందంటే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి, ఎప్పటికైనా రానియండి. 2 నెలలు పట్టినాయి, 3 నెలలు పట్టినాయి, సంవత్సరం పట్టినాయండి. కాకపోతే ఏంటంటే ఇది వచ్చిందని ఆనందం. ఇది వస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, అదనమాట. అయితే బ్యాంక్ డీటెయిల్స్ నేను ఇచ్చేసాను, వెంటనే ఇచ్చేసాను. బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసా, మొత్తం అప్రూవ్ అయిపోయింది. ఓకే, లాస్ట్ స్టెప్ కూడా అయిపోయింది అన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్ తోటి లాస్ట్ స్టెప్. మానిటైజేషన్ 3 స్టెప్పులు ఉంటాయి. దాని తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, యాడ్స్ అవి మనం ఆన్ చేసుకోవడానికి. దాని తర్వాత మళ్ళీ $10 వచ్చిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ ఇది ఉంటుంది. ఐడి వెరిఫికేషను, అడ్రస్ వెరిఫికేషను, ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇది వచ్చిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట. అవన్నీ వివరాలు డీటెయిల్డ్గా మీకు కావాలి అని అనుకుంటే మీరు మాధురి గారి టెక్ ఛానల్ చూడండి. టెక్ ఛానల్స్ వాళ్ళు మన యూట్యూబ్లోనే ఇందులో తెలియంది ఏమీ లేదండి. అన్నీ మనకి ప్రతి ఒక్కటి వివరంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టుకున్నట్టు తిన్నట్టు, మనకి ఒలిచి చేతికి ఇచ్చినట్టు వివరంగా డీటెయిల్గా ప్రతి ఒక్క పిన్ టు పిన్ చెప్తున్నారండి. టెక్ ఛానల్స్ వాళ్ళు చాలా వివరంగా చెప్తున్నారు. అవన్నీ మనం చూసుకొని 1కి 10 సార్లు చూసుకొని మనం ఫిలప్ చేసుకోవాలి. 1000 మంది సబ్స్క్రైబర్లు అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి. తర్వాత 4000 అవర్స్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మనకి మానిటైజేషన్కి పిన్ ఆన్ అవుతుంది. మన ఫోన్లో ఉన్న $, దగ్గర ఎస్ అని ఉంటుంది కదా,
అది ఆన్ అవుతుంది అనమాట. క్రియేటర్స్ ప్రతి ఒక్కరు ఇది ఆన్ చేసుకుంటారు కదండి, అది ఏంటది వైటీ స్టూడియో. దానిలో డాలర్ దగ్గర మనం ఆన్ చేస్తే మనం ఆన్ మానిటైజేషన్ అప్లికేషన్ మనకు వస్తుంది. యూట్యూబ్ పార్ట్నర్ అనేసి వస్తుంది అనమాట. చూసుకొని మీరైతే చక్కగా 1కి 10 సార్లు చూసుకొని చదువుకొని టెక్ ఛానల్స్ వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళ ఛానల్స్ మీరు వీడియోస్ చూసుకొని చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. భయపడొద్దండి. ఎవ్వరికీ మనం వేలు మాకు ఇవ్వండి. కొంతమంది తెలియని వాళ్ళు డబ్బులు ఇచ్చి కూడా చేయించుకుంటారనమాట. కొంతమంది ఫ్రీగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. టెక్ ఛానల్స్ వాళ్ళు ఫ్రీగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది మనీ తీసుకుని కూడా చేస్తారు. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అలా అనమాట. నేనైతే ఎవరికి ఏం డబ్బులు లేదండి. నేనే సొంతగా నేను ఏదో కొంచెం ఆ రోజుల్లో 10th వరకు చదువుకున్నాను కాబట్టి పూర్వకాలంలో ఆ రోజుల నాలెడ్జ్ని బట్టి కొంచెం ఇంగ్లీష్ చదువుకుని నేనే వాళ్ళ చూసుకుని దేనికది ఐడి ప్రూఫ్ కూడా అడుగుతారండి. పాన్ కార్డ్ అయితే పెట్టాలి. పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ తర్వాత పాస్పోర్ట్ కానీ తర్వాత ఓటర్ ఐడి కానీ 4 ఏదో ఒకటి పెట్టాలి. నాకు పాస్పోర్ట్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పాన్ కార్డ్ లేదు, నాకు ఓటర్ ఐడి ఉంది, పాస్పోర్ట్ ఉంది. సరే పాస్పోర్ట్ ఉందిలే అనేసి నేను ఓటర్ ఐడి అయితే పెట్టానండి. ఓకే యాక్సెప్ట్ చేశారు. చేసిన తర్వాత ఇది పంపించారనమాట. అసలైతే నాకు నిజంగా నిన్నటి నుంచి ఆకలి లేదు, నిద్ర లేదు. నా సంతోషం చూసి మా పిల్లలు అయితే నీకు పిచ్చా ఇంకా డబ్బులు రాలేదు మమ్మీ అంటున్నారు. అరే ఇది వస్తే డబ్బులు వచ్చినట్టేరా, వస్తాయి ఎప్పటికైనా వస్తాయి, రాకపోవు. సరే నా వీడియోలను బట్టి నేను చేసే వీడియోలను బట్టి దానికి వచ్చే యాడ్స్ని బట్టి మనకి రెవెన్యూ అయితే వస్తుంది. మనకి మానిటైజేషన్ అయిన దగ్గర నుండి మనకి యాడ్స్ పడుతున్నాయి కదా, వీడియోల మీద పడుతున్నాయి కదా, అప్పటి నుండి కూడా మానిటైజేషన్ ఎప్పుడైతే అవుతుందో అప్పటి నుండి కూడా మన వీడియోలకి రెవెన్యూ అనేది ఆన్ అవుతున్నాయండి. పైసలతో సహా వైటీ స్టూడియోలు చక్కగా చూపిస్తుంది మనకి. అస్సలు నిజంగా భయపడాల్సిన పని లేదు, ఎవరిని అడగాల్సిన పని లేదు. మనమే అన్నీ చేసుకోవచ్చు అనమాట. అంత బాగా ఈజీగా ఉందండి. ఏదో ఇంట్లో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పోసుకొని కబుర్లు చెప్పుకొని అన్ని సాడీలు మాటలు ఇవన్నీ చెత్త చేసుకునే కన్నా కొద్దిగా ఇలాగా దీంట్లో వీడియోలు చేసుకొని అప్లోడ్ చేసుకొని ఏమండో ఒక విషయం తెలుసా, లెంగ్తీ అవుతుంది, సారీ ఏమనుకోకండి, ప్లీజ్ స్కిప్ చేయకండి, చూడండి. మీకు ఏమైనా నేను చెప్పేది ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు పనికి వస్తుందేమో మీకు తెలుసుకోవచ్చు. ఓకేనా, స్కిప్ చేయొద్దు, ప్లీజ్ చూడండి. కొంచెం లెంగ్తీ అవుతుంది, ఏమనుకోద్దు, సారీ. నేనే వీడియోలు చేసుకుంటున్నాను. నేను ఒక వీడియోలు తీసుకునేది ట్రైపాడ్ కొనుక్కున్నాను. వంటల వీడియో తీసుకునేది చిన్న ట్రైపాడ్ కొనుక్కున్నాను. దాని ద్వారా వీడియోలు తీసుకుంటున్నాను. తర్వాత ఏమో కైన్ మాస్టర్ యాప్లో నేనైతే ఎడిటింగ్ చేస్తాను అనమాట. నా వీడియోస్ ఎడిటింగ్ చేస్తాను కైన్ మాస్టర్లో. తర్వాత పిక్సెల్ యాప్ ఈ యాప్లోనేమో థంబ్నెయిల్స్ నేను రెడీ చేసుకున్నాను. అన్నీ నేనే నేర్చుకున్నానండి. ఇవే మా పిల్లలు అంటారు, ఈ వయసులో నువ్వు పెద్ద స్టూడెంట్ లాగా అయిపోయినావు, రాత్రి పగలు నిద్రపక్కన ఎన్ని చేసుకుంటున్నావు అంటారు. ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్లో మనం ఇంట్రెస్ట్ ఉంటే, పట్టుదల అనేది ఉంటే ఖచ్చితంగా మనం సాధిస్తామండి. నిజం, వయసుతో పని లేదండి బాబోయ్, వయసుతో పని లేదు. నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా చిన్నవాళ్ళు, చిన్నపిల్లల కాడి నుంచి అందరూ వస్తున్నారు యూట్యూబ్లోకి. ఏదో సాధించాలి అది ఇదని కాదు, కానీ అందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు దీని ద్వారా. మనం కూడా డబ్బులు హౌస్ వైఫ్ భర్తలకి కొంచెం తోడుగా వేణీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టు కొద్దిగా వాళ్ళు వంటలని అవన్నీ రీల్స్ అని అవన్నీ చేసి డబ్బులు వస్తున్నాయి కదా. కొంతమంది గార్డెనింగ్ అవి వీడియోలు చేసి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా. దేనికో దానికి డబ్బులు ఎవరిచ్చేదండి. అందుకని ఖచ్చితంగా డబ్బుల కోసమే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. పేరు కోసము దెబ్బ కోసము కాదు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగా నా వీడియోలు నేనే ఎడిటింగ్ చేసుకుంటాను, నేనే షూట్ చేసుకుంటాను, నేనే వాయిస్ ఓవర్ నాదే. తర్వాత ఎవరు నాకు ఇంత హెల్ప్ కూడా ఎవరు చేయరు, ఎవరిని దగ్గర రాని ఎవరు రారు కూడా. మా పిల్లల్ని తిప్పలు నువ్వు పడు అంటారు. ఇప్పుడు దాకా ఎక్కడి దాకా లాక్కొచ్చానండి. తర్వాత మీ దయ, దేవుని దయ. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నాకైతే వచ్చిందండి నిన్నటి నుంచి నిజంగా నాకు కడుపు నిండిపోయినట్టు అయిపోయింది. ఇది చూసిన కాడి నుంచి దీన్ని ఫ్రేమ్ కట్టుకొని దాచిపెట్టుకో, రోజు చూసుకో మమ్మీ అంటున్నారు మా పిల్లలు. నిజంగా నేను ఫ్రేమ్ కట్టుకుంటాను. యూట్యూబ్ నుంచి 1,00,000 సబ్స్క్రైబర్లు అయితే వస్తుంది కదా, యూట్యూబ్ది అది వస్తుంది కదా, అలా ఫీల్ అవుతున్నాను అనమాట నేను దీన్ని చూసి.
ఓకేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే మిక్స్డ్ కంటెంట్ అంటే నేను లాంగ్ వీడియోస్ ఇప్పుడు తగ్గించేసి షార్ట్స్ పెడుతున్నాను. తర్వాత ఏమో మోటివేషన్ వీడియోలు పెడుతున్నానండి. ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి నా ఫేస్ కనిపిస్తుంది ఈ ఛానల్లో. ఈ సంవత్సరం రోజుల వరకు కూడా నేను కనిపించలేదు వీడియోల్లో. నా వాయిస్ మాత్రమే వంటల దగ్గర వినిపించేది. ఒక నెల రోజుల నుంచి మాత్రం నేను కనిపిస్తున్నాను. ఎందుకంటే కనిపించాలి అని అనుకున్నాను. ఎందుకు అంటే ఫేస్ చూపించకుండా వీడియోలు అయితే పోవట్లేదు సరిగ్గా. సరేలే కనిపిస్తే తప్పేముంది. నాకు మనవడు కూడా ఉన్నాడండి, నానమ్మను కూడా ఏం తప్పే ఉంది, వయసు పిల్ల వస్తున్నారు. సరే ఈ వయసులో కనపడితే తప్పేముందిలే అనేసి నేను కనిపిస్తూ కొంచెం మోటివేషన్ పనికొచ్చే వీడియోలు అమ్మాయిల కోసం కానీ పనికొచ్చే వీడియోలు అయితే నేను చేస్తున్నానండి. నా వీడియోలు నచ్చి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలామంది లైక్లు కూడా కొడుతున్నారండి, సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలండి. అలాగే ఫస్ట్ పేమెంట్ కూడా తొందరగా $100 కంప్లీట్ అయితే ఫస్ట్ పేమెంట్ అనేది మనకు వస్తుందండి, అకౌంట్లో పడతాయండి. అప్పటి వరకు మనకి ఎన్ని డబ్బులు వచ్చినా యాడ్సెన్స్లోనే ఉంటాయన్నమాట. మనం యాడ్సెన్స్లోనే ఉంటాయి. $100 కంప్లీట్ అయిన తర్వాత ఆ డబ్బులన్నీ 100 పైన కావచ్చు, ఎంతైనా కావచ్చు. 100 బిలో ఉంటే మాత్రం రావు. 100 పైన డాలర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి మన అకౌంట్లో డబ్బులు పడతాయి. అది ఒక నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, చెప్పలేము. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరందరూ కూడా ఇలాగే తొందరగా మీరు గూగుల్ పిన్ తెచ్చుకోవాలి, యాడ్సెన్స్ పిన్ తెచ్చుకోవాలి. మీరు అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా ఈ వీడియో చూసి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్లు అయితే పెట్టండి, నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. ఏమైనా అడగాలనుకుంటే అడగండి, ఖచ్చితంగా సమాధానం అయితే చెప్తాను. ప్రతి ఒక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ అయితే చెప్తాను. ఓకేనా అండి? ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.